13 మంది గోడౌన్ ఓనర్లు వాళ్ళ గోడౌన్లో ఉన్నటువంటి 22,000 మెట్రిక్ టన్నులు, మన 2 గోడౌన్లో కూడా మొత్తం కలిపినా 10,000, అంటే మొత్తం స్టాక్ అంతా కలిపి 10,000 గోడౌన్లు ఉండదు. 22,000 మెట్రిక్ టన్నుల సివిల్ సప్లైస్ ధాన్యాన్ని పట్టుకున్నాము, సీజ్ ద గోడౌన్ అన్నారు. అయిపోయింది కదా. అయిపోయాక వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు బ్యాంక్ గ్యారెంటీలు పెట్టి ఆ బియ్యం వదిలేయమంది. ఆ బియ్యం వదిలేసి మళ్ళీ షిప్లోకి వెళ్ళాక షిప్లోకి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు. ఆ సీజ్ ద షిప్ బియ్యం ఏమిని ఎక్కడున్నాయి? ఓడలోంచి దింపారు కదా, దింపిన బియ్యం ఏమైనా ఈ రోజు దాకా సీజ్ ద గోడౌన్ కానీ సీజ్ ద షిప్ కానీ అయిన తర్వాత కూడా ఒక్కడి మీద కూడా క్రిమినల్ కేసు లేదు. నా ఒక్క రాష్ట్రంలో నాకు ముందు లేవు, నాకు తర్వాత లేవు, నా మీద ఒక్కడి మీద తప్పితే ఎవడి మీద క్రిమినల్ కేసులు లేవు. వాస్తవంగా బయటోడు ఎవరిని నమ్మని నమ్మండి. నా దగ్గర పనిచేసే మేనేజరు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి అతనికి 5 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, 5 బ్యాంక్ అకౌంట్లో లక్షల టర్నోవర్ ఉంది అని పోలీస్ స్టేషన్ నుంచి మనతో ఉండేటువంటి, అంటే ఆ ఉద్యోగంలోకి రాకముందు నుంచి మనతో ఉండేటువంటి ఒక మనిషి ఫోన్ చేసి, నాకు కూడా కాదు బాబ్జీకి ఫోన్, బాబ్జీకో సుబ్బన్నకో చేశారు, నాకేమంటే ఫోన్ నాకు ఇచ్చారు. మాట్లాడా, అన్నయ్య నేను ముంచేశాడు మీ మేనేజరు అని. ఏంటంటే బ్యాంకులో ఇంత ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, నీ బ్యాంక్ అకౌంట్ పుస్తకాలని తెచ్చారు పోలీసులు వెళ్ళి, మా సిఏలు తెస్తే నీదేమో సంవత్సరానికి 10 పేజీలు 15 పేజీలు ఉన్నాయి, ఆడి 100 పేజీలు ఉన్నాయి, నేను ముంచేశాడని ఫస్ట్ అతను చెప్పే వరకు నాకు కూడా తెలియదు. వెంటనే ఆయన ఇంట్లో మనిషికి, వెంటనే నేను పిలిచి ఫస్ట్ చెప్పింది ఆయన ఇంట్లో మనిషికి, ఇదిగో మనోడు ముంచేశాడేమన్నాను. అదేంటనే అంత మాట అంటావని, నాకు ఇప్పుడు దాకా నాకు తెలియదు కదా ఇదే అని. ఇది జరిగింది యథార్థం. మీకు ఇందులో ఎవడు కావాలంటే వాళ్ళందరూ సాక్ష్యాలు ఉన్నారు. అంటే ఇవన్నీ మాకు చెప్తున్నామంటే మూడు పిల్లలకి చెప్పుకోకర్లా, పిల్లలకి చెప్పుకోకర్లా, కానీ సమాజానికి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇదంతా కూడా. అది ఆ రోజు సంగతి జరిగింది. మన అదృష్టవశాత్తు నా శ్రీమతి కోసం విపరీతంగా ట్రై చేశారు. నా జీవితంలో అయితే అంటే ఏ పగోడికి కూడా రాకూడదు, భార్యను తీసుకుని దాక్కుంటూ రోజుకొక లేదా 2 రోజులకు ఒక ఇంట్లోనో ఒక చోట్లోనో ఉంటూ 15 రోజులు తిరగటం అనేది నిజంగా ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోవాలి, రాజకీయంలోంచి మానేయాలి. ఎవరికి రాకూడనటువంటి దుస్థితి అది. చివరికి అదృష్టవశాత్తు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చాక కూడా వదల్లా. జనవరి 1 తారీఖున నా భార్యను పోలీస్ స్టేషన్కి పిలిచి 4 గంటల పాటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సిఐ గారు. రోజు నీది నడుస్తుంది, దీనికి సమాధానం చెప్పే రోజు, వాతకి 10 వాతలు పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుందనే ఊరుకున్నాను. సరే అది అయిపోయింది. అప్పుడు మన ప్లేడర్ అయినటువంటి, అంటే మనకి టీంలో పెద్దోడుగా ఉన్నటువంటి వరదా గారు కానీ చాలామంది ఇక్కడ కూడా వాళ్ళ మీటింగ్ కూడా వచ్చారు, కొంతమంది మన లీగల్ టీంలో చాలామంది. వీళ్ళందరూ కలిసి నాతో చెప్పింది, దయచేసి మేడం గారికి బెయిల్ వచ్చే వరకు నువ్వు నోరు తెరవబాకు, ఇప్పబాకు, మాట్లాడబాకు అని నన్ను అందరూ బతిమాలారు. నువ్వు ఎట్టపోయినా పర్లా, ఇంటావిడ కదా, వద్దని చెప్తే నేను మాట్లాడాల. వెంటనే టీడీపీ వాళ్ళు, వీడు కనపడతలేదు, కుటుంబం అదృశ్యం, వీడు మాట్లాడతలేదు మొదలెట్టారు. నాకు బెయిల్ రావటానికి మరొక 2 నెలలు పట్టింది. ఆ 2 నెలలు కూడా హైకోర్టు ప్లేటర్లు కానీ వీళ్ళు కానీ నువ్వు మాట్లాడబాకు, నీకు దండం పెడతాను బాబు, నువ్వు మాట్లాడబాకనే చెప్పారు.
ఇందులో కుటుంబాలు ఉన్నాయి, నువ్వు ఒక్కడివైతే పర్లేదు, ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఇరికిచ్చారు కాబట్టి ఏంటంటే ఇంటి యజమాని, గోడౌన్ యజమాని ఆవిడ పేరు. ఎందుకు ఇంటి ఆవిడ పేరు మీద? ఇప్పుడు నా జీవితంలో బుద్ధి వచ్చింది ఏంటంటే, రాజకీయాలు తిరిగేవాళ్ళు పొరపాటును కూడా ఇంట్లో ఆడవాళ్ళ మీద ఆస్తులు పెట్టబాకండి, వ్యాపారాలు చేయబాకండి. రోజులు చూస్తున్నాం కదా, ఈ పరిస్థితులు ఉన్నాయి. అది అయిపోయాక హైకోర్టులో నాకు బెయిల్ వచ్చింది 2 నెలల తర్వాత. అంటే జడ్జి ఏం చెప్పారు, ఆయన నానిగాడిని అరెస్ట్ చేయబాకండి అన్నారు. అరెస్ట్ చేయకుండా 2 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన కాడి నుంచి మళ్ళీ మన కథ మామూలు. ప్లేడర్లు అంతవరకే చెప్పారు కదా, మన పని మొదలెట్టాం. అక్కడి నుంచి వీడికి మదం దిగలేదు, మళ్ళీ మాట్లాడుతున్నాడు, వీడు రెచ్చిపోతున్నాడు. అసలు వీడికి ఆ రోజు టీడీపీ ఛానల్స్ అన్నింటిలో కూడా అసలు వీడి కంట్రోల్ అవ్వట్లేదు. ఒకడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు, ఒకడు వెళ్ళిపోయాడు, ఒకడు గుండు పొట్టు వచ్చింది, ఆడి పొట్టు వచ్చింది, ఈడి పొట్టు వచ్చింది, వీడు మాత్రం వీడు దిగట్లేదని చెప్పని మాట్లాడుతున్నారు. అది అయిపోయింది కదా. ఇప్పుడు కొత్తగా ఏంటంటే, మొన్న నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా ఈనాడులో. నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా. మచిలీపట్నంలో 10,000 పట్టాలు ముద్రించి వాటిలో 5,000 పనిచేసిన విచారణ ఏది? గన్నవరం ఘటనపై కేసు పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు మినహాయింపు? నాడు ధర్నా చేసిన కొల్లు రవీంద్ర కూడా ఆ విషయం మర్చిపోయారా? తహసీల్దార్ కార్యాలయంలోనే తయారీ, మచిలీపట్నంలో పేదలకు పేరుని వర్గం పంచిన నకిలీ పట్టా అని ఒకటి వేసాడు. ఈ పట్టాలు నకిలీనా ఏంటా అని మీకు చెప్తాను. ఒక చిన్నది, అసలు ఈ బందర్లో పట్టాలు ఏంటి, ఎలా స్టార్ట్ అయింది చెప్తాను. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 8వ తారీఖున 2019 ఏప్రిల్ 8వ తారీఖున మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి మీటింగ్కి వచ్చినప్పుడు, మీకు గుర్తుంటే చాలామందికి ఇక్కడ దాదాపుగా ఇందులో 80-90% మంది మీరో మీ తల్లిదండ్రులో ఎవరో ఒకళ్ళు ఆ రోజు వచ్చున్నారు. ఒక్కసారి అది నెమరు వేసుకోండి. దాన్ని కూడా అది ఉందా, అది లేదా, నాది ఉందా? నేను అడిగింది లేదు కదా. నేను ఆ రోజు ఏం చెప్పానంటే, నేషనల్ కాలేజ్ దగ్గర నుంచి హెలికాప్టర్లో మున్సిపల్ ఆఫీస్ దగ్గర తీసుకొస్తా, నేను ఒక మాట చెప్పాను. ఏంటి ఇక్కడ సమస్య ఏంటన్నాడు. 1 పోర్టు, 2 ఇళ్ల పట్టాలు, సుమారుగా ఒక 10,000 పై చిలుకుంటారు. 10 ఏంటి, 10,000 15,000 ఎంత అన్నాడు. దాన్ని నేను ఎక్కడ లెక్కెడతానండి. ఓ 10,000 పైన ఉంటారు, వాళ్ళకి మాత్రం మనం 1 పోర్టు పని మొదలెడతాం, 2 ఇళ్ల స్థలాలు కొని ఇళ్ల పట్టాలు పంచి పెడతాం అని చెప్పని ఈ 2 మాత్రం మీరు చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పి సరే అన్నాడు. పైకి ఎక్కాక నేను మాట్లాడేశాను, నేను కూడా ఇవ్వాలని చెప్పాను. అయ్యాక ఆ రోజు జగన్ గారు ఏం మాట్లాడాడు కూడా ఒకసారి ఆ వీడియోలో చూడండి, లేదా ఆడియో ఇటు వినిపించండి ఒకసారి. జగన్ గారు ఎలక్షన్కి మాట్లాడింది ఒకసారి వినిపెట్టండి. I got it.